రచ్చో రచ్చస్య రచ్చోభ్య దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరో అర్జున్ చెప్పే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు తన సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనకు ఈ డైలాగ్ ను గుర్తు చేస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోయే తమ్ముడు సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్న దిల్ రాజుకు ఇప్పుడు తన సొంత తమ్ముడు చేసిన కామెంట్స్ తల పట్టుకునేలా చేస్తున్నాయి. గేమ్ చేంజర్ మూవీ విషయంలో శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దిల్ రాజు బ్రదర్స్ పై మెగా ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్ కు కారణమవుతున్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ మూవీ రిజల్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు శిరీష్ రెడ్డి. ఈ సినిమాతో తమ లైఫ్ అయిపోయిందనుకున్నామన్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని, కానీ హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశారా అని కామెంట్ చేశారు. డైరెక్టర్ ఏమైనా వచ్చి సాయం చేశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత మేము ఎలా ఉన్నామని కనీసం కర్టసీకైనా ఎవరూ అడగలేదన్నారు. అలాగని తామెవరిని బ్లేమ్ చేయడం లేదన్నారు. తాము ఇష్టపడి సినిమా తీశామని నష్టాలు వచ్చాయని అన్నారు. ఆ సినిమాతో చాలా పోయిందని, ఆ ఫిగర్ చెప్పుకుంటే బాగోదని అన్నారు. ఎవరిని రెమ్యునరేషన్ వెనక్కి అడిగే స్థాయికి తమ సంస్థ దిగజారలేదన్నారు. హీరో రామ్ చరణ్ తో తమకున్న మంచి రిలేషన్ కోల్పోలేదు అన్నారు. అయితే శిరీష్ చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అవుతున్నారు. సినిమా ఫ్లాప్ అయితే హీరోను నిందించడం ఎందుకని సోషల్ మీడియాలో దిల్ రాజు అండ్ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో వీళ్లు తీసిన అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, అప్పుడు ఆ సినిమాలోని హీరోలు వారికి ఏమైనా హెల్ప్ చేశారా అని ప్రశ్నించారు. దిల్ రాజు బ్రదర్స్ శిరీష్ రెడ్డి కామెంట్స్ సరికాదని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ మొత్తం కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగారు దిల్ రాజు. మేమేదో తమ్ముడు సినిమాకు ప్రమోషన్స్ చేసుకుంటుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గోల్ ఏంటి అని దిల్ రాజు అంటున్నారు. 6 నెలల క్రితం వచ్చిన గేమ్ చేంజర్ గురించి మళ్లీ ఎందుకు అడుగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సినిమాను ప్రస్తావించడం, దాని గురించి ఏమైనా చెబితే అందులో ఏదో ఒక పాయింట్ ని వెతుక్కొని మరి వైరల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. శిరీష్ మాట్లాడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమా రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి సార్ రామ్ చరణ్కి నాకు ఈజ్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్. నేను నిన్న కూడా అనౌన్స్ చేశాను, నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము, మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని. మాకేంది, నేను ఇంత ఇవాళ 22 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరు స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థ ఇది. సో అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా నేను చేసుకుంటూ వచ్చా. అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా ఉంది దిల్ రాజు అండ్ బ్రదర్స్ పరిస్థితి. తమ నయా మూవీ తమ్ముడు ప్రమోషన్స్ చేద్దామనుకుంటే దానికంటే ఎక్కువగా గేమ్ చేంజర్ శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయిపోయాయి. దీంతో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టి తమ్ముడు సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం, హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్ ను కూల్ చేయడంపై దిల్ రాజు ఫోకస్ చేస్తున్నారు.